आज विजयवाड़ा प्रेस क्लब में जॉइंट प्रेस मीट रखा गया है स्टूडेंट इस्लामिक ऑर्गेनाइजेशन आंध्र प्रदेश जोन की तरफ से। इसमें बहुत सारी डिमांड्स हम ग्लोबल कम्युनिटी और गवर्नमेंट अथॉरिटीज़ को ये देना चाहते हैं कि इजराइल जिस तरह गाज़ा पर हमले कर रहा है, बॉम्ब गिरा रहा है और उसके साथ साथ हॉस्पिटल स्कूल्स पे जिस तरह वो डिस्ट्रैक्शंस किया है अब तक, उससे बहुत बड़ा नुकसान गाज़ा के लोगों को हुआ है। तकरीबन 80% गाज़ा के जो भी इमारतें हैं वो ध्वंस हो चुकी है। तो इस ज़िमन में ये प्रेस मीट के ज़रिए से हम लोगों को मोबिलाइज करना चाहते हैं कि गाज़ा के लिए आवाज़ उठाएं, इंसाफ की आवाज़ उठाएं और उनके साथ खड़े हों, उनके दुख दर्द में उनके काम आए। फिर उसके साथ साथ हम ये फ़लस्तीन सॉलिडारिटी वीक SIO इंडिया की तरफ से आवाज़ दी गई है, जिसमें बहुत सारे प्रोग्राम्स हम पूरे ऑल इंडिया कर रहे हैं। ये प्रेस मीट एक पहला प्रोग्राम हमारा है जिसमें ऑनलाइन प्रोग्राम्स रहेंगे, बुक टॉक्स रहेंगे, वेबिनार्स रहेंगे और इसी तरह लोकल एक्टिविटीज़। और इसके साथ साथ 1 तारीख को विजयवाड़ा में शाम 3:30 बजे से 5:30 बजे तक महाधरना रखा गया है SIO की तरफ से। उसमें लोकल और रीजनल लेवल के जो भी स्पीकर्स हैं, जो भी एक्सपर्ट्स हैं, इस टॉपिक पर बात करेंगे। आप सबसे गुजारिश है कि उस धरने के अंदर पार्टिसिपेट करें और उसी के साथ साथ धरने को कामयाब कराएं और अपने सोशल मीडिया के ज़रिए से, मुख्तलिफ प्लेटफॉर्म्स के ज़रिए से गाज़ा के लिए मुसलसल आवाज़ उठाते रहे, ताकि उन लोगों को एक डिग्निफाइड लाइफ मिले और उनको उनकी ज़िंदगी, उनके घर, उनके सब चीज़ें जो है नॉर्मल पोजीशन पर आ जाए। इसी तरह UNO की तरफ से मुख्तलिफ रेजोल्यूशंस, UNSC की तरफ से मुख्तलिफ रेजोल्यूशंस हुई है, लेकिन इजराइल मानने के लिए तैयार नहीं है। इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस की तरफ से बहुत सारे रेजोल्यूशंस आए हैं, लेकिन उनकी बर्बरियत इतनी ज़्यादा है, वो इतने इंसानियत के ख़िलाफ़ है, उनके मोरल्स इतने बिगड़े हुए हैं कि खाना लेने के लिए जो बच्चे और लोग आ रहे हैं उनको गोलियों से ख़त्म करने की वो कोशिश कर रहे हैं। इसको हम बहुत सख्ती के साथ निंदा करते हैं और इसी तरह ये वीक पूरा इसी तरह चलेगा। आप सबसे गुजारिश है कि हमारा साथ दें। పాలస్తీనా గాజాలో జరిగే అరాచక అమానవీయ సంఘటనలు ప్రతి మానవుడిని కూడాను కబళించి వేస్తున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు మనం గాజాలో, పాలస్తీనాలో చూస్తున్నాము. అరాచకంగా, అక్రమంగా, ఆక్రమితంగా ఏర్పాటు చేయబడిన దేశం ఒక ఇజ్రాయిల్ దేశం. ప్రపంచ పటంలో లేని దేశంగా ఇజ్రాయిల్ 1940లో ఉంది. ఈరోజు ఒక శాసించే దేశంగా మారడానికి గల కారణం ఏంటంటే పూర్తి అరాచకంగా, పూర్తి ఆక్రమిత దేశంగా ఉనికిలోకి వచ్చినటువంటి దేశం ఇజ్రాయిల్ దేశం. మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి అగ్రరాజ్యాలు కూడాను, అగ్రదేశాలు కూడాను ఈరోజు మౌనం వహిస్తున్నాయి. వారు వారి వైఖరిని ఈ సందర్భంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళలు, పసిపాపలపైన, పసికందులపైన అమానవీయ చర్యలు, కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి నీరు, మౌలిక వసతులు కూడా కల్పించినట్టుగా చేస్తున్నటువంటి అమానుషమైన చర్య చాలా బాధాకరమైనది. నేడు ఈ సందర్భంగా మనం కోరేది ఏంటంటే ఇజ్రాయిల్ వంటి అరాచక దేశాన్ని అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో కోర్టులో నుంచోబెట్టాలి. ICCలో వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ వైఖరి కూడాను గతం నుండి చూసినట్లయితే బాధితుల పక్షాన ఉంటూ పాలస్తీనాకు మద్దతుగా ఉండేది, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా తన వైఖరిని చూపించేది. ఇప్పుడు కూడాను భారతదేశం తన వైఖరి స్పష్టంగా మౌనం వీడి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు SIO స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున, అదేవిధంగా ఇతర శాంతికాముక సంఘాలు, ఇతర మిత్రులందరూ కూడాను సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్లో, విలేకరుల సమావేశంలో ముక్తఖండంగా ఈ గాజాపై జరుగుతున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా మనం గళం విప్పాలని పిలుపునిస్తున్నాము. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడాను అందరూ కలిసి 1వ తారీఖు ఆగస్టున శుక్రవారం ధర్నా చౌక్లో 3:30కి ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను శాంతికాముకులు,
బాధితుల పక్షాన నిలబడేటటువంటి న్యాయ ధ్వజవాహకులు ప్రతి ఒక్కరు కూడాను ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొని మీ సానుభూతిని పాలస్తీనాపై ఉండేటటువంటి న్యాయబద్ధమైనటువంటి సహకారాన్ని ఆచరణాత్మక రూపంలో చూపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము.